ఈ ఛానల్లో ఇచ్చే సమాచారం మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ సంబంధిత వీడియోలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడుతున్నాయి. ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ట్రేడ్ విత్ క్రాంతి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. డైలీ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ట్రేడ్ విత్ క్రాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్లో చార్ట్స్ చూస్తూ ట్రేడింగ్ చేస్తున్నారా? కానీ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు పడిపోతుంది అర్థం కావట్లేదా? ఇండికేటర్స్ వాడుతున్నా క్లారిటీ రావట్లేదా? అయితే మీరు ఒక ముఖ్యమైన విషయం మిస్ అవుతున్నారు. అదే చార్ట్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్లో జరుగుతున్న బయర్ మరియు సెల్లర్ మధ్య పోరాటాన్ని మనకు చూపించే సిగ్నల్స్. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మార్కెట్ నెక్స్ట్ మూవ్ ఏంటో చాలా సులభంగా అంచనా వేయచ్చు. వెల్కమ్ టు ట్రేడ్ విత్ క్రాంతి. ఇది మీ క్రాంతి. ఈ వీడియోలో నేను చార్ట్ ప్యాటర్న్స్ని బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ చార్ట్ రీడింగ్ స్కిల్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. అసలు చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, చార్ట్ ప్యాటర్న్స్ అంటే కేవలం కొన్ని గీతలు కాదు. ఇవి మార్కెట్ యొక్క సైకాలజీ. మార్కెట్లో లక్షలాది మంది ట్రేడర్స్ ఉంటారు. వారందరి భయం మరియు ఆశ చార్ట్ మీద కొన్ని ఆకారాలను ఏర్పరుస్తాయి. ఈ ఆకారాలు గతంలో ఎలా పనిచేశాయో భవిష్యత్తులో కూడా అలాగే పనిచేసే అవకాశం 70-80% ఉంటుంది. ప్యాటర్న్స్లో రెండు రకాలు. కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్. మార్కెట్ ఒక ట్రెండ్లో వెళ్తూ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అదే దిశలో వెళ్ళడం. ఉదాహరణకు, మీరు మెట్లెక్కుతున్నప్పుడు మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఎక్కినట్లు. రివర్సల్ ప్యాటర్న్స్. ఒక ట్రెండ్ ముగిసిపోయి వ్యతిరేక దిశలో ప్రయాణం మొదలుపెట్టడం. మనం ఈ రెండింటి గురించి డీప్గా వెళ్దాం. ట్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్. ప్యాటర్న్స్ నేర్చుకునే ముందు ట్రెండ్ గురించి తెలియకపోతే మీరు ట్రాప్లో పడిపోతారు. అప్ ట్రెండ్. ధర ఎప్పుడూ ఒకేసారి పైకి వెళ్ళదు. ఒక హై క్రియేట్ చేస్తుంది, మళ్ళీ కొంచెం కిందకొస్తుంది. ఆ తర్వాత పాత హైని బ్రేక్ చేసి కొత్త హైని క్రియేట్ చేస్తుంది. దీన్నే హయ్యర్ హైస్ మరియు హయ్యర్ లోస్ అంటాం. డౌన్ ట్రెండ్. ఇక్కడ ధర లోవర్ హైస్ మరియు లోవర్ లోస్ని ఫామ్ చేస్తుంది. అంటే ప్రతి ర్యాలీలోనూ సెల్లర్స్ అమ్ముతున్నారు. సైడ్ వేస్. బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు ధర ఒక రేంజ్లో చిక్కుకుపోతుంది. గోల్డెన్ రూల్. ట్రెండ్కి ఎప్పుడూ ఎదురు వెళ్ళకండి. నది ప్రవాహం ఎటు ఉంటే అటు ఈదడం సులభం. ట్రేడింగ్ కూడా అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రేడింగ్లో అత్యంత లాభదాయకమైన ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అదే కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్. ఇవి మార్కెట్లో ఆల్రెడీ ఉన్న ట్రెండ్ని కంటిన్యూ చేస్తాయి. ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక రైలు స్పీడ్గా వెళ్తున్నప్పుడు అది స్టేషన్లో కొంచెం సేపు ఆగుతుంది. ఎందుకు? ఇంజిన్ వేడెక్కకుండా ఉండటానికి లేదా కొత్త ప్యాసింజర్లను ఎక్కించుకోవటానికి. ఆ తర్వాత అది మళ్ళీ అదే దిశలో ప్రయాణం మొదలు పెడుతుంది. మార్కెట్ కూడా అంతే. ఒక పెద్ద మూవ్ ఇచ్చాక ప్రైస్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది. ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఏర్పడే ఆకారాలనే మనం కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ అంటాం. ఫ్లాగ్ ప్యాటర్న్. ఇది ట్రేడర్స్ అందరికీ అత్యంత ఇష్టమైన ప్యాటర్న్. ఇందులో రెండు భాగాలుంటాయి, పోల్ మరియు ఫ్లాగ్. బుల్లిష్ ఫ్లాగ్. మార్కెట్ ఒకేసారి 4-5 గ్రీన్ క్యాండిల్స్ వేస్తూ పైకి వెళ్ళిందనుకోండి, దీన్నే పోల్ అంటాం. అక్కడ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కాబట్టి ధర కొంచెం కిందకి జారి ఒక చిన్న ఛానల్ లాగా మారుతుంది. దీన్నే ఫ్లాగ్ అంటాం. ద లాజిక్. ఇక్కడ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ జెండా పైలైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మళ్ళీ కొత్త బయ్యర్స్ ఎంటర్ అవుతారు. బేరిష్ ఫ్లాగ్. మార్కెట్ పడిపోతున్నప్పుడు కొంచెం సేపు రికవరీ అయి మళ్ళీ కిందకి పడిపోవడం. ఇది డౌన్ ట్రెండ్లో వస్తుంది. ప్రొఫెషనల్ టిప్. జెండా కర్ర ఎంత పొడవు ఉందో బ్రేక్అవుట్ తర్వాత టార్గెట్ కూడా అంతే దూరం ఉండే అవకాశం 80% ఉంటుంది. పెనెంట్ ప్యాటర్న్. చాలా మంది ఫ్లాగ్కి పెన్నెంట్కి కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్లాగ్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటే పెన్నెంట్ అనేది చిన్న ట్రయాంగిల్ లాగా ఉంటుంది. స్ట్రాంగ్ మూవ్ తర్వాత స్మాల్ కన్సాలిడేషన్. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైకాలజీ. ఒక పెద్ద మూవ్ తర్వాత బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. ధర స్క్వీజ్ అవుతుంది. అంటే ఒక స్ప్రింగ్ని నొక్కిపెట్టినట్లు అన్నమాట. ఆ స్ప్రింగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ధర ఒక్కసారిగా దూసుకుపోతుంది. ఎంట్రీ స్ట్రాటజీ. పెన్నెంట్ పై లైన్ బ్రేక్ అవగానే ఎంట్రీ తీసుకోకండి. బ్రేక్అవుట్ క్యాండిల్ వాల్యూమ్ పెరిగిందో లేదో చెక్ చేయండి. రెక్టాంగిల్. దీన్నే మనం కన్సాలిడేషన్ జోన్ అని కూడా అంటాం. లాజిక్. ప్రైస్ ఒక రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఇది చూడ్డానికి ఒక దీర్ఘ చతురస్రం లాగా ఉంటుంది. అప్ ట్రెండ్లో వస్తే ఇది బయ్యర్స్ సత్తువ కూడగట్టుకుంటున్నారని అర్థం. డౌన్ ట్రెండ్లో వస్తే సెల్లర్స్ మరింత మంది యాడ్ అవుతున్నారని అర్థం. రిస్క్ మేనేజ్మెంట్.
ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు స్టాప్ లాస్ ఎప్పుడు ఆ బాక్స్ మధ్యలో లేదా ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కంటిన్యూషన్ ప్యాటర్న్స్ వాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్. అంటే ఈ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర, లేదా ట్రెండ్ మధ్యలోనా? ట్రెండ్ మధ్యలో వచ్చే ఫ్లాగ్ ప్యాటర్న్స్కి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ట్రెండ్ వైపే ట్రేడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చార్ట్ ప్యాటర్న్స్లో అత్యంత ముఖ్యమైన కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ కంటెంట్ మీకు నిజంగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ ఒక్క లైక్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ట్రేడర్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం, వీడియోలో మనం అన్నీ కవర్ చేయలేం కాబట్టి లైవ్ మార్కెట్లో వచ్చే ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్, షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ సెటప్స్ని నేను మన ట్రేడ్ విత్ క్రాంతి వాట్సాప్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే వెళ్ళి అక్కడ కూడా ఫాలో అవ్వండి. మార్కెట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో అత్యంత క్రూషియల్ పార్ట్కి వచ్చాం. అదే రివర్సల్ ప్యాటర్న్స్. చాలామంది ట్రేడర్స్ చేసే తప్పు ఏంటంటే మార్కెట్ బాగా పెరిగిపోతుంటే ఇంకా పెరుగుతుందని కొంటారు, కానీ సరిగ్గా అక్కడే మార్కెట్ రివర్స్ అవుతుంది. రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఏమిటంటే ఒక ట్రెండ్ తన శక్తిని కోల్పోయి ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళబోతోంది అని చెప్పే వార్నింగ్ సిగ్నల్స్. ఇవి తెలిస్తే మీరు టాప్లో అమ్మేయచ్చు లేదా బాటంలో కొనొచ్చు. ఇక్కడే స్మార్ట్ మనీ గేమ్ మొదలవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్యాటర్న్ పేరు హెడ్ అండ్ షోల్డర్స్. ద కింగ్ ఆఫ్ రివర్సల్స్. ట్రేడింగ్ ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఒక భారీ అప్ ట్రెండ్ ముగిసిపోబోతోంది అని చెప్పడానికి మార్కెట్ ఇచ్చే అత్యంత నమ్మకమైన సిగ్నల్ ఇది. చాలామంది దీని ఆకారాన్ని గుర్తుపడతారు, కానీ దీని వెనుక ఉన్న అసలైన సైకాలజీని అర్థం చేసుకోరు. మనం ఆ సైకాలజీని డీకోడ్ చేద్దాం. ఇది తెలిస్తే మీరు మార్కెట్ టాప్లో ట్రాప్ అవ్వకుండా బయటపడచ్చు. స్ట్రక్చర్, నిర్మాణం ఎలా ఉంటుంది? దీని పేరులోనే ఉన్నట్లు ఇందులో 3 భాగాలుంటాయి. లెఫ్ట్ షోల్డర్. మార్కెట్ ఒక కొత్త హైని క్రియేట్ చేసి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వల్ల కిందకొస్తుంది. ఇక్కడి వరకు అంతా నార్మల్. ద హెడ్. మళ్ళీ బయ్యర్స్ ఎంటర్ అయి పాత హైని దాటి ఇంకా పైకి తీసుకెళ్తారు. ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూలా కనిపిస్తుంది, కానీ అక్కడి నుండి సెల్లర్స్ అగ్రెసివ్గా అమ్మి మళ్ళీ పాత లెవెల్కి ధరను తీసుకొస్తారు. రైట్ షోల్డర్. ఇప్పుడు మళ్ళీ బయర్స్ ప్రయత్నిస్తారు, కానీ ఈసారి ధర పాత హెడ్ని దాటలేదు. అంటే బయర్స్లో సత్తు తగ్గిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 పాయింట్ల లోస్ని కలుపుతూ మనం గీసే లైన్నే నెక్ లైన్ అంటాం. సైకాలజీ. దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. బిహెడ్ దగ్గర అందరూ మార్కెట్ ఇంకా పెరిగిపోతుంది అని ఆశగా కొంటారు, కానీ రైట్ షోల్డర్ దగ్గర ఏం జరుగుతుందంటే ధర పాత హైని బ్రేక్ చేయలేకపోయింది. అంటే మార్కెట్ స్ట్రక్చర్ మారుతోంది. అప్పటి వరకు హైయర్ హైస్ వేసిన మార్కెట్ ఇప్పుడు లోవర్ హై వేసింది. ఇది ట్రెండ్ రివర్స్ అవబోతోంది అనడానికి మొదటి హెచ్చరిక. ఎప్పుడైతే ఆ నెక్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు అప్పటి వరకు కొన్న వాళ్ళందరి స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. దాంతో మార్కెట్లో భారీ సెల్లింగ్ వస్తుంది. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. ఇది హెడ్ అండ్ షోల్డర్కి రివర్స్. ఇది డౌన్ ట్రెండ్ చివర్లో వస్తుంది. ఇది చూడటానికి తలకిందులుగా ఉన్న మనిషి ఆకారంలా ఉంటుంది. సైకాలజీ. సెల్లర్స్ ధరను కిందకి నెట్టడానికి ట్రై చేస్తారు, కానీ బయ్యర్స్ సపోర్ట్ ఇచ్చి పైకి లేపుతారు. ఇది ఒక స్ట్రాంగ్ బై సిగ్నల్. షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక వరం లాంటి ప్యాటర్న్. హౌ టు ట్రేడ్. ఎంట్రీ, స్టాప్ లాస్ మరియు టార్గెట్. ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేస్తారో చూడండి. ఎంట్రీ. నెక్లైన్ కింద ఒక 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, లేదా బ్రేక్అవుట్ అయ్యాక రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే కన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. స్టాప్ లాస్. రైట్ షోల్డర్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్. హెడ్ నుండి నెక్లైన్ వరకు ఎంత దూరం ఉందో, నెక్లైన్ బ్రేక్ అయ్యాక అంతే దూరాన్ని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇది చాలా వరకు 1-2 లేదా 1-3 రిస్క్ రివార్డ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, హెడ్ అండ్ షోల్డర్స్ అనేది ప్రతిరోజు రాకపోవచ్చు, కానీ ఎప్పుడొచ్చినా అదొక పెద్ద మూనిస్తుంది. మీరు చార్ట్స్లో గతంలో జరిగిన ఉదాహరణలు గమనించండి. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈ ప్యాటర్న్ ఎప్పుడొచ్చినా మార్కెట్లో ఒక భారీ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ప్యాటర్న్ పేరు డబుల్ టాప్. ట్రేడింగ్ చార్ట్స్లో ఇది చాలా తరచుగా కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్ ఒక బలమైన అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అది ఇక పైకి వెళ్ళలేక అలసిపోయిందని చెప్పడానికి ఈ ప్యాటర్న్ ఒక బలమైన సంకేతం. దీన్నే మనం సింపుల్గా ఎం ప్యాటర్న్ అని కూడా పిలుస్తాం. ఇది ఎలా ఫామ్ అవుతుంది? దీని వెనుక ఉన్న సెల్లర్స్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ మరియు ఫార్మేషన్. ఇది ఎలా ఏర్పడుతుంది?
డబుల్ టాప్ అంటే పేర్లోనే ఉంది, ధర రెండుసార్లు ఒకే స్థాయిని తాకడం. ఫస్ట్ టాప్, మార్కెట్ ఒక హైని క్రియేట్ చేస్తుంది, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ధర కొంచెం కిందకొస్తుంది. ద ఫ్రాఫ్, కిందకొచ్చిన ధర ఒక సపోర్ట్ తీసుకుంటుంది, ఈ సపోర్ట్ పాయింట్నే మనం నెక్ లైన్ అంటాం. సెకండ్ టాప్, ఇక్కడే అసలైన ట్విస్ట్, ధర మళ్ళీ పైకి వెళ్తుంది కానీ పాత హైని బ్రేక్ చేయలేక మళ్ళీ అదే లెవెల్ నుండి రిజెక్ట్ అయి కిందకొస్తుంది. ఇప్పుడు చార్ట్ మీద ఒక ఎం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ద సైకాలజీ, దీని వెనుక ఉన్న మైండ్ గేమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. మొదటి టాప్ దగ్గర బయ్యర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రెండోసారి ధర పైకి వెళ్ళినప్పుడు బయ్యర్స్ ఆ పాత హైని బ్రేక్ చేసి మార్కెట్ని ఇంకా పైకి తీసుకెళ్లాలి, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు బయ్యర్స్ని లోపలికి రానివ్వటం లేదు. ఎప్పుడైతే ధర పాత హైని దాటలేదో బయ్యర్స్లో భయం మొదలవుతుంది, మార్కెట్ పడిపోతుందేమో అని వాళ్ళు తమ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. హౌ టు ట్రేడ్, ఎంట్రీ మరియు స్టాప్ లాస్. చాలామంది చేసే తప్పు ఏంటంటే రెండో టాప్ రాగానే సెల్ చేస్తారు, అది చాలా రిస్కీ. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తారంటే ద కన్ఫర్మేషన్, ధర కింద ఉన్న నెక్లైన్ని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయాలి. నెక్లైన్ కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే అది కన్ఫర్మ్ అయినట్లు. ఎంట్రీ, నెక్లైన్ బ్రేక్ అయినప్పుడు లేదా బ్రేక్ అయ్యాక మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్, ఆ రెండో టాప్ పైన లేదా నెక్లైన్ పైన మీ రిస్క్ కెపాసిటీని బట్టి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్, ఆ ఎం ఆకారం యొక్క హైట్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మార్కెట్ పై నుండి కిందకు పడిపోయే ప్యాటర్న్స్ చూసాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ట్రేడర్స్ అందరికీ ఇష్టమైన ప్యాటర్న్, అదే డబుల్ బాటమ్. మార్కెట్ విపరీతంగా పడిపోతున్నప్పుడు ఇక చాలు, ఇక్కడ నుండి పెరగబోతోంది అని చెప్పే ఒక గ్రీన్ సిగ్నల్ ఇది. దీన్నే మనం డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడా అంటాం. ఇది తెలిస్తే మీరు బాటంలో లోయెస్ట్ ప్రైస్ దగ్గర స్టాక్స్ని కొని పెద్ద ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. దీని వెనుక ఉన్న బయ్యర్స్ ప్లాన్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. స్ట్రక్చర్ మరియు ఫార్మేషన్, ఇది ఎలా ఏర్పడుతుంది? డబుల్ బాటమ్ అంటే ధర రెండుసార్లు ఒకే సపోర్ట్ స్థాయిని తాకడం. ఫస్ట్ బాటమ్, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండి ఒక లోని క్రియేట్ చేస్తుంది, అక్కడి నుండి కొంచెం రికవరీ అయి పైకి వెళ్తుంది. ద పీక్, పైకి వెళ్ళిన ధర ఒక చోట ఆగుతుంది, దాన్నే మనం నెక్ లైన్ అంటాం. సెకండ్ బాటమ్, ధర మళ్ళీ కిందకొస్తుంది కానీ పాత లోని బ్రేక్ చేయకుండా సరిగ్గా అదే లెవెల్ నుండి మళ్ళీ పైకి లేస్తుంది. ఇప్పుడు చార్ట్ మీద ఒక డబ్ల్యూ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది, అంటే ఇక్కడ బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ద సైకాలజీ, దీని వెనుక ఉన్న మైండ్ గేమ్. ఫ్రెండ్స్, ఇక్కడ బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఏం జరుగుతుందో చూడండి. మొదటి బాటమ్ దగ్గర సెల్లర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. రెండోసారి ధర కిందకొచ్చినప్పుడు సెల్లర్స్ ఆ పాతలోని బ్రేక్ చేసి మార్కెట్ని ఇంకా పాతాళానికి తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ఆ ప్రైస్ దగ్గర బయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ధరను ఇంకా కిందకి వెళ్ళనివ్వటం లేదు. దీన్నే మనం డిమాండ్ జోన్ అంటాం. ఎప్పుడైతే సెల్లర్స్ ఫెయిల్ అయ్యారో వాళ్ళు తమ షార్ట్ పొజిషన్స్ని కవర్ చేయడం స్టార్ట్ చేస్తారు, కొత్త బయర్స్ లోపలికి వస్తారు, దాంతో ధర ఒక్కసారిగా రాకెట్లా పైకెళ్తుంది. హౌ టు ట్రేడ్, ఎంట్రీ మరియు స్టాప్ లాస్. ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు డబ్ల్యూ ఆకారం రాగానే కొనేయకూడదు, కన్ఫర్మేషన్ ముఖ్యం. ద కన్ఫర్మేషన్, మధ్యలో ఉన్న నెక్లైన్ని ధర బ్రేక్ చేయాలి, దానిపైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఎంట్రీ, నెక్లైన్ బ్రేక్ అయినప్పుడు లేదా బ్రేక్ అయ్యాక మళ్ళీ రీటెస్ట్ కోసం నెక్లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్, ఆ రెండో బాటమ్ కింద లేదా నెక్లైన్ కింద మీ రిస్క్ని బట్టి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్, ఆ డబ్ల్యూ ఆకారం యొక్క లోత్ ఎంతుందో పైన టార్గెట్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇది చాలాసార్లు వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, డబుల్ బాటమ్ అనేది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఇది ఎప్పుడూ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత వస్తేనే పవర్ఫుల్గా పనిచేస్తుంది. సైడ్ వేస్ మార్కెట్లో వచ్చే డబ్ల్యూ ప్యాటర్న్స్ని నమ్మకండి. మీకు ఈ ప్యాటర్న్ అర్థమైతే కామెంట్స్లో డబ్ల్యూ అని టైప్ చేయండి. ఇప్పటి వరకు మనం ప్యాటర్న్స్ అని నేర్చుకున్నాం. కామన్ మిస్టేక్స్, ట్రేడర్స్ చేసే తప్పులు. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు ఒక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం. మార్కెట్లో 90% మంది ట్రేడర్స్ ఎందుకు నష్టపోతారో తెలుసా? వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు, వాళ్ళకి డిసిప్లిన్ లేక. మీరు ఈ తప్పు చేయకుండా ఉంటే చాలు, మీరు సగం సక్సెస్ అయినట్లే. 1, ఫేక్ బ్రేక్అవుట్లో ఎంట్రీ ఇవ్వడం. చార్ట్ మీద లైన్ బ్రేక్ అయినట్లు అనిపించగానే ట్రేడ్లోకి దూకేయకండి. చాలాసార్లు మార్కెట్ మనల్ని ట్రాప్ చేస్తుంది. ఎప్పుడూ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి.
క్లోజింగ్ అవ్వకుండా ఎంట్రీ ఇస్తే అది మీ అకౌంట్ని ఖాళీ చేసే ఫేక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. 2. పేషెన్స్ లేకపోవడం. ట్రేడింగ్ అంటే రోజుకు 100 సార్లు బటన్స్ నొక్కడం కాదు. మార్కెట్ మీ జోన్లోకి వచ్చే వరకు వేటగాడ్లా వెయిట్ చేయాలి. ట్రేడ్ మిస్ అయిపోతుందేమో అని భయపడకండి. మార్కెట్ మనకి రోజుకో ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ మీ దగ్గర క్యాపిటల్ ఉంటేనే కదా మీరు ట్రేడ్ చేయగలరు. 3. కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేయడం. డబ్ల్యూలా కనిపిస్తుంది కదా అని ముందే కొనేయకండి. నెక్లైన్ బ్రేక్ అవ్వాలి, అక్కడ సస్టైన్ అవ్వాలి. ఊహలతో ట్రేడ్ చేయకండి, కేవలం నిజాలనే నమ్మండి. గుర్తుంచుకోండి, ట్రేడింగ్లో పేషెన్స్ ఉంటేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. తొందరపాటు ఎప్పుడూ నష్టాలకే దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్స్ని మీరు చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీ కళ్ళు ఆ ప్యాటర్న్స్ని లైవ్ మార్కెట్లో గుర్తుపట్టగలుగుతాయి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మార్కెట్ మూమెంట్ని అంత క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో కప్ అండ్ హ్యాండిల్, రౌండింగ్ బాటమ్, రైజింగ్ మరియు ఫాలింగ్ వెడ్జ్, వి షేప్ రికవరీ లాంటి మరిన్ని అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. ఈ సిరీస్లోని ఏ ఒక్క వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, ట్రేడింగ్ను ఒక బిజినెస్లా చేయండి, జూదంలా కాదు. కీప్ లెర్నింగ్, కీప్ ఎర్నింగ్. సరైన నాలెడ్జ్ ఉంటేనే ట్రేడింగ్లో సక్సెస్ సాధ్యం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ట్రేడ్ విత్ క్రాంతి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి ట్రేడింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని ట్రేడింగ్ అప్డేట్స్ మరియు చార్ట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రేడ్ విత్ క్రాంతిని ఫాలో అవ్వండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రేడ్ విత్ క్రాంతి.